హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ ఆస్థెటిక్స్. ఈ వీడియోలో అయితే మన షోల్డర్ వర్కౌట్లో ఏం చేయాలో చూపిస్తాం. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో మన వర్కౌట్ రొటీన్లో అయితే టోటల్గా మనకి 4 ఎక్సర్సైజ్ ఉంటాయి. జస్ట్ 4 చాలు. ఈ 4 కూడా మన యాంటీరియర్ డెల్టాయిడ్, లాటరల్ అండ్ పోస్టీరియర్ రేడియల్ మొత్తం కవర్ చేసి మన డెల్టాయిడ్కి ఒక 3D లుక్ అనేది ఇస్తుంది. సో లేట్ చేయకుండా మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం విత్ వార్మప్. సో మన ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే షోల్డర్ ట్యాప్స్ అనమాట. ఎలా చాలా చేస్తాం చూపిస్తా చూడండి. సేమ్ ఇలా నీట్గా పడుకొని ఓన్లీ ఇలా ఈ ప్లాంక్ పొజిషన్లో ఉండండి. ఫుల్ ఆర్మ్ ప్లాంక్ ఇలా ఉండి మన షోల్డర్స్ని ఇలా ట్యాప్ చేయాలంటే ఇలా ట్యాప్ చేస్తే అది మన ఈ సైడ్ డెల్ట్స్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మన సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటంటే సైడ్ పుషప్స్. చూడండి, ఇలా బాడీని వీ షేప్లో చేసి మన ఆర్మ్స్ ఏంటంటే కొంచెం ఇలా బయటికి ఎక్స్ట్రా రొటేట్ చేయాలన్నమాట 45 డిగ్రీస్. సో మన థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటంటే ప్లాంక్ లాటరల్ రేజెస్. ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ మన బాడీని ఒక ప్లాంక్ పొజిషన్లో ఉంచేది, వీటిని రేస్ చేయడం. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజ్ ఏంటంటే సొపైన్లో ఉంటూ అంటే నీట్గా పడుకొని ఎల్బోస్ని రేస్ చేయడం. చూపిస్తారు ఎలా అంటే ఇదనమాట. ఇది మీకు కొంచెం కష్టంగా ఉంటే మీరు వైరేజెస్ అని చేసుకోవచ్చు. పోస్టీరియర్ డెల్టాయిడ్ కోసం వైరేజెస్ ఎలా అంటే ఇలా పడుకుని ఇటుగా సో అంతే గైస్, మన వర్కౌట్ అయితే అయిపోయింది. సో మనకి ఎలాంటి డంబుల్స్ ఏం అవసరం లేదు. జస్ట్ మన బాడీ వెయిట్ మనం మన షోల్డర్స్ని ట్రైన్ చేస్తాం. షోల్డర్స్ అనమాట. సో అంతే. ద కీ ఈజ్ కన్సిస్టెంట్. ఏంటంటే మనకి రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా సరే మనం చేస్తూ ఉండాలి, ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ ఎలాంటి జీరో ఎక్విప్మెంట్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ ద రాజ్ ఆస్థెటిక్స్. అలానే సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.